హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో ఎంతో రుచికరంగా పుల్లగా ఘాటుగా ఉండే వాక్కాయ పచ్చడిని చాలా సింప్లెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వీడియో క్లిప్లో మీరు చూస్తుంది వీటిని వాక్కాయలు అంటారు. మేము ఇక్కడ కొంచెం దోరగా పండిన వాక్కాయలు తీసుకున్నాను. ఈ వాక్కాయల్ని శుభ్రంగా కడిగి వాక్కాయల్ని ఒక్కొక్క దాన్ని 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకుంటే లోపల ఉన్న గింజలు అనేవి సెపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మీరు కొంచెం పచ్చిగా ఉన్న వాక్కాయలు కూడా ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. సో మనం పచ్చడి ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీని బట్టి వాక్కాయల క్వాంటిటీ అనేది కంప్లీట్గా తీసుకోవాలి. ఈ వాక్కాయలతో పచ్చడి 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు టైప్ 1 చూపిస్తున్నాను. సో వీడియో క్లిప్లో మీరు చూసిన విధంగా గింజలు సెపరేట్ చేసిన తర్వాత వాక్కాయలన్నీ నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాక్కాయల క్వాంటిటీకి సరిపడా నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలన్నింటినీ వేసేసి 2 మినిట్స్ పాటు లో హీట్లోనే ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మీరు తినే ఘాటుకి సరిపడా పచ్చిమిర్చిని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు వేసి వీటిని కూడా వాక్కాయ ముక్కలతో పాటే కలిపి లో హీట్లోనే వాక్కాయ ముక్కల నుంచి గుజ్జు ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు మనం లో హీట్లోనే మగ్గించుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవటం వల్ల ప్రాసెస్ అనేది మరింత ఫాస్ట్గా జరుగుతుంది. వాక్కాయలు స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇది ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ వాక్కాయలతో మరికొన్ని రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తానండి. చాలా రుచికరంగా ఉంటుంది ఈ చట్నీ అనేది. దీన్ని మనం రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో వన్స్ వీడియో క్లిప్లో మీరు చూసిన విధంగా వాక్కాయ ముక్కలు అంతా కూడా కొంచెం గుజ్జులాగా అయిపోయి దగ్గరికి వచ్చేసి అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అనేది కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం గ్రైండింగ్ చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న కొబ్బరికాయకి లోపలున్న కొబ్బరి అంతా కూడా సెపరేట్ చేయాలి. ఫ్రెష్ కోకోనట్ యూస్ చేయండి ప్రిఫరబుల్లీ. రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి కోర్స్గా గ్రైండింగ్ చేసుకోండి. లేదా మీరు కావాలి అనుకుంటే కొబ్బరి తురుముకుని కూడా తీసుకోవచ్చు. కోర్స్గా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది యూజ్ చేయొద్దు. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వాక్కాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి జస్ట్ కచ్చాపచ్చాగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 15 నుంచి 20 వరకు పొట్టుతో సహా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ యాడింగ్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సారీ ఫర్ దట్. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా ఇందాక మెన్షన్ చేసినట్టు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, ఆ మిశ్రమంని 2 or 3 బ్యాచెస్లో యాడ్ చేసుకుని ఒక్క హై పల్స్ మీద గ్రైండింగ్ చేసుకోండి. మరీ ఎక్కువ గ్రైండింగ్ చేసేసినట్టయితే బాగా ఫైన్ పేస్ట్లా అయిపోయి టెక్స్చర్ అనేది చూపులకి తినేటప్పుడు రుచికరంగా కూడా అంత అనిపించదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోండి. నేనైతే స్టవ్ మీద తిరిగి అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకుని ఆయిల్లోకి పోపు అంతా కూడా లో హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని కొన్ని కరివేపాకులు వేసి పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఛానల్లో మరికొన్ని క్విక్ అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి వేశాను కదా, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని పోపులో కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా ఒకసారి వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయడమే. సో చాలా రుచికరంగా ఉండే ఈ వాక్కాయ పచ్చడిని తప్పకుండా ఒక్కసారైనా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ బై ద వే ఈ వాక్కాయ అనేది సీజనల్ ఫ్రూట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.